అన్నమాచార్యుల వారి తాతగారు చదువు రాక బెంగ పెట్టుకుని ఉపాధ్యాయుడు కొట్టేటటువంటి దెబ్బలు తినలేక చచ్చిపోదామని చెప్పి చింతలమ్మ అనేవారు. చింతలమ్మ అంటే చింత చెట్టు గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉండే చింత చెట్టు మీద ఎక్కి కూర్చుని ఆవిడ రాత్రి దిగి తిరుగుతుందని. ఆ చింతలమ్మ అమ్మవారు ఊరి బయట చింత చెట్టు మీద ఉంటుందని నమ్మకం. అందుకని బాగా చీకటి పడితే అటు వెళ్ళేవారు కాదు ఎవరు ఆ రోజుల్లో అన్నమాచార్యుల వారి తాతగారి రోజుల్లో. అక్కడ ఒక పెద్ద పుట్ట, ఆ పుట్టలో నాగుపాముగా ఆవిడ తిరుగుతుంది, ఎవరు అపకారం చేయడానికి ఊళ్ళోకి రాకుండా తిరుగుతుందని నమ్మేవారు. ఈ పిల్లవాడు బెంగ పెట్టేసుకున్నాడు, ఉపాధ్యాయుడు కొడుతున్నాడు, చదువు రావట్లేదు, చచ్చిపోతాను, చింతలమ్మ నన్ను చంపేస్తుంది రాత్రిడితేనని ఆయన వెళ్ళిపోయి ఆ పుట్టలో చెయ్యెట్టాడు. నాగుపాము నన్ను కరిచేస్తుందని. చెయ్యెడితే నాగుపాము కరవలేదు, ఎవరో వచ్చి చెయ్యెట్టుకున్నారు. పైకి తీసి నిలబెట్టారు. ఎరా పిల్లాడా, పుట్టలో చెయ్యెట్టావు, భయం లేదు, చచ్చిపో అని అడిగింది ఆవిడ. చచ్చిపోదామని చెయ్యెట్టాను. ఎందుకురా నీకంత బాధ? అక్షరం ముక్క రావట్లేదమ్మా, ఉపాధ్యాయుడు కొడుతున్నాడు, నాకు అక్షరం రావట్లేదు, ఈ బతుకు కష్టంగా ఉంది అన్నాడు. ఎందుకురా బెగ్గ పెట్టుకుంటావు? నిన్ను అనుగ్రహిస్తున్నాను, నీ మనవడు ప్రముఖ వాగ్గేయకారుడవుతాడు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో కీర్తనలు చేస్తుంటే వెంకటేశ్వరుడు చెవి ఒగ్గి వింటాడు. చెవి ఒగ్గి వినడం కాదు, నీకొక విషయం చెప్పనా? అన్నమాచార్యుడన్న పేరుతో నీకు పుట్టేటటువంటి మనవడు పాడినటువంటి వైరాగ్య సంకీర్తనలు విని రాత్రి మెట్లు దిగి అలివేలు మంగాపురం వెళ్ళినటువంటి అలివేలుమంగ కాదు అలర్మేల్మంగ ఆవిడ దగ్గరికి వెళ్ళినటువంటి వెంకటేశ్వరుడు ఉత్సాహం లేకుండా దిగాలుగా కూర్చుంటాడు నీ వైరాగ్య కీర్తనలు విని విని. అమ్మవారు నిన్ను అడుగుతుందిరా శృంగార సంకీర్తన చేయమని, అంత గొప్పవాడు పుడతాడు నీ మనవడు, తరిస్తావులే, పో చచ్చిపోకు అంది. ఆవిడ అనుగ్రహం అన్నమాచార్యుల వారు పుట్టారు. ఆ అన్నమయ్య వైరాగ్య సంకీర్తన చేస్తే వెంకటేశ్వర స్వామి వారు అమ్మవారి గుడికి వెళ్ళి రాత్రిపూట మెట్లన్నీ దిగొస్తూ ఉంటారు. దిగొచ్చి అమ్మవారి గుడికి వెడితే ఇప్పటికీ ఒక చెప్పులు కుట్టుకునేటటువంటి వ్యక్తి ఇంట్లో ఒకప్పుడు పిండి మీద ఆయన పాద ముద్ర మోపారు, దాన్ని బట్టి రెండో పాదానికి కూడా చెప్పు కుట్టాడు అతను. కాబట్టి అటువంటి మహానుభావుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇలా చెక్కిట చేయి చేర్చి విచారంగా కూర్చునేవారట. ఏమి స్వామి అలా ఉన్నారు అంటే, అన్నమయ్య ఏమి కీర్తన పాడాడు అలివేలుమంగ, ఎంత వైరాగ్యంతో పాడాడు, ఏ ఉంది అనేవట. ఎవరు? పరమేశ్వరుడికి వైరాగ్యం కలిగింది. అప్పుడు పద్మావతి అమ్మవారు అన్నమాచార్యుల వారిని అడిగిందట, ఏమిటో మా ఆయన ముఖంలో చిరునవ్వు చూసి అన్నాళ్ళయిందో, ఒక్క శృంగార సంకీర్తన చేయవయా సంతోషించేటట్టు అంటే, అలరులు కురియగా ఆడెనదే అలకలకులుకుల అలమీల్మంగ అని అప్పుడు కొన్ని శృంగార సంకీర్తనలు చేస్తే వెంకటేశ్వర స్వామి వారు ఉత్సాహంగా వచ్చారట. అంతటి వాగ్గేయకారుడు ఎవరి అనుగ్రహంతో వచ్చాడు? అంతకు ముందు తరాల్లో ఉన్న వాళ్ళకి ఆ చింతలమ్మ ఇచ్చినటువంటి అనుగ్రహం. అందుకే గ్రామదేవత అన్న పేరుతో అమ్మవారు ఊరిని రక్షిస్తూ ఉంటుంది. ప్రతి ఊరికి అధిష్టాన దేవతగా ఉంటుంది ఆవిడ. నేను చెప్తే మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, ఒకానొకప్పుడు అయోధ్యానగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మహారాజు. రామచంద్రమూర్తి యొక్క బిడ్డలు లవకుశుల్లో కుశమహారాజు వెళ్ళిపోయి పడుకున్నాడు వేరొక చోట, రాజధాని మార్చేస్తాను. అయోధ్యానగర అధిష్టాన దేవత కనపడింది ఆయనకి. ఎన్ని తరాలు ఏలయ్యా అయోధ్యని రాజధానిగా చేసుకుని ఇవాళ అయోధ్య విడిచిపెట్టి వచ్చేస్తావా? ఏమైపోవాలి అక్కడ అంతఃపురం అంతా, ఏమైపోవాలి అయోధ్యానగర వైభవం అంతా? మహారాజా తిరిగిరా అయోధ్యకి అని పిలిచింది. ప్రతి నగరానికి అధిష్టాన దేవత ఉంటుంది. అందుకే మంత్రాలు అమ్మవారి గురించి అలా మాట్లాడతాయి. గంధద్వారాంధురాదరుషాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వజే శ్రియం. గ్రామములుగా, నగరములుగా, నదులుగా, సముద్రములుగా విభూతి ప్రసారం చేసి మహదైశ్వర్యంతో ప్రకాశింపచేస్తుంది ఒక్కొక్క చోట. నేను పూర్వం ఒకసారి ముంబైలో ఉపన్యాసాలు చెప్పడానికి రాత్రి విమానంలో వెళ్ళాం, మా మోహన్ రావు నేను. వెళ్తున్నప్పుడు విమానం రాత్రి దిగుతోంది. ఎంత దూరం ఎటు చూసినా దీపాలే, ఎన్ని దీపాలు, అన్ని దీపాల మధ్య నగరం ప్రకాశిస్తుంటే నాకు ఇదే జ్ఞాపకానికి వచ్చింది. అక్కడ అమ్మవారు ఎంత అనుగ్రహించిందో ఆ భూమిని, ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఆవిడ ప్రకాశించింది. అంత
అనుగ్రహించింది ఎన్ని లక్షల మంది నివాసం ఉంటున్నారు, ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంతమంది అన్నం తింటున్నారు, ఎంతమంది నీళ్లు తాగుతున్నారు, ఎంతమంది భోగం అనుభవిస్తున్నారు. భారతదేశపు ఆర్థిక రాజధాని అని పేరు పొందింది. ఒక్కొక్క ఊరికంతంత సౌభాగ్యం పట్టింది అంటే అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం చేత పడుతుంది. అది గ్రామములుగా, నగరములుగా, నదులుగా, సముద్రములుగా, ద్వీపములుగా మహదైశ్వర్యంగా ఆవిడ ప్రకాశిస్తుంది. ఒక్కొక్క ఊరు చూడండి, కళాకాంతి ఉండదు, అభివృద్ధిలోకి రాదు. 200 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఊరు అలాగే ఉంటుంది. అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం మృణే. అలక్ష్మి నశించి లక్ష్మి నిలబడాలంటే, అలక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మి నిలబడాలంటే ఆవిడ అనుగ్రహం ఉన్నదా? అలా ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తి చూడండి, ఆ వ్యక్తి ఆ ఇంట్లో ఉన్న కారణం కిరణాలు కింద ఉంటుంది. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఆ తలుపు తీస్తే బాగుండు, ఆయన కనపడితే బాగుండు, ఆయన అలా తిరుగుతుంటే చూస్తే బాగుండని కొన్ని లక్షల మంది ఎదురు చూస్తారు. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు అనుకోండి, అంతే, బావురుమంటుంది. ఆ ఇల్లు పలకరించేవాడు ఉండడు, ఆ ఇంటికి వెళ్ళేవాడు ఉండడు, అతనితో వెళ్ళిపోయింది అంతే. అది శ్రీయం, ఆవిడ అనుగ్రహం. ఒక్కొక్కడికి యశస్సు రూపంలో ఉంటుంది, అంత కీర్తివంతుడు అవుతాడు. అలా నడుస్తుంటే చాలు చూసి మురిసిపోతారు, అబ్బా ఇవాళ ఆయన కనబడ్డాడండి చాలు అంటారు. అదిగో ఆ కీర్తిని ఇవ్వగలిగిన తల్లి ఎవరు? ఆవిడే. అందుకని ఆవిడ ఏవివ్వలేదు, ఆవిడ ఏదైనా ఇవ్వగలదు. అటువంటి తల్లి ప్రతి ఊరికి అధిష్టాన దేవతగా ఉండి సర్వకాలముల యందు కాపాడుతూ ఉంటుంది. అలా కాపాడగలగడం ఆవిడ యొక్క ప్రధానమైనటువంటి లక్షణం, అది ఆవిడ సహజ స్వభావం. అందుకే ఎవరు అమ్మవారి పాదములు పట్టి నమస్కారం చేస్తారో, ఎవరు అమ్మవారిని కీర్తిస్తారో, ఎవరు ఆవిడ పాదముల మీద ఒక్క పువ్వు ఉంచుతారో, ఇంత పసుపు ఇంత కుంకం వేస్తారో, వారి పట్ల మరింత ప్రసన్నురాలవుతుంది. ఆవిడికి లేక కాదు, ఆవిడే అందరికీ ఇస్తుంది, కానీ కృతజ్ఞతాభావన. ఆవిడ యొక్క అనుగ్రహ విశేషాన్ని స్మరించాడు, ఆవిడ దయని మనసులో తలుచుకున్నాడు. అమ్మా నువ్వు కదమ్మా భూమి రూపంలో ఉన్నావు అని పొంగిపోయాడు. ఇవాళ నాతో ఎవరో అన్నారు, నిన్న నేను చూసిన భూమికి ఇవాళ నేను చూసిన భూమికి చాలా తేడాగా అనిపిస్తోందండి నిన్నటి ఉపన్యాసం విన్నాక అన్నాడు ఒక ఆయన. అంటే మనసులో మార్పు వచ్చింది. ఇప్పుడు ఆ రూపంతో అన్ని చిత్ర విచిత్రాలతో ఆయన చూస్తున్నాడు. ఆ పరవశంతో చూడడమే ఉపాసన, అంతే. దానికి ఆవిడ ప్రసన్నురాలైపోతుంది. అందుకే ఆవిడ అనేక చోట్ల అనేక రకాలుగా తన శక్తిని పొటమరింపచేసి లోకాన్ని అనుగ్రహించింది. ఆవిడ ఎక్కడెక్కడ అలా అనుగ్రహించిందో చూపులతో అక్కడక్కడ నగరాలు వచ్చాయి. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామవ్యవహరణ యోగ్యా విజయతే అంటారు. అమ్మా నీ అనుగ్రహం అమ్మా ఇన్ని నగరాలు వచ్చాయి. మనకి దక్షిణాన ఉన్న ఒకే ఒక్క మోక్షపురి కాంచి. అందుకే ఉన్నటువంటి వాటిలో అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురీ, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయక, 7 మోక్షపురులు. ఈ 7 మోక్షపురులలో దక్షిణ దేశం మొత్తం మీద ఉన్న ఏకైక మోక్షపురి కంచి. అటువంటి కంచికి అధిష్టాన దేవత కామాక్షి. అందుకే అమ్మవారి యొక్క ఉపాసన అంత తేలిక లోకంలో ఇంకోటి లేదు. అసలు నేను అమ్మవారి ఉపాసన చెయ్యని వాణ్ణి అన్నవాడు మీకు లోకంలో కనపడ్డాడు. అంతటి అనుగ్రహప్రదాత, అంతటి దయాస్వరూపిణి, రాశీభూతమైనటువంటి దయయే అమ్మవారు. అందుకే ఎప్పుడైనా శివస్వరూపంగా కించిత్ ఆయన ఇలా కనుబమెత్తుతాడేమో కానీ ఆయనగా కనుబమెత్తిన ఆమెగా రక్షణ ఇస్తుంది ఏకకాలంలో ఒకేసారి. ఎందుకనంటే ఇది అంత దయాస్వరూపం. అది అప్పుడప్పుడు కర్మాకర్మ ఫలప్రదాతగా అపచారం జరిగినప్పుడు అని ఇలా అంటాడేమో, అదే రూపం శివా అమ్మవారిగా అని ఇలా అంటుంది. అయింది పిల్లాడండి
తప్పు చేయడం పెద్ద తప్ప, అంత కోపం ఎందుకు అని అంటుంది. అంటాడు ఆయన. అది రెండుగా ఉన్న ఒకటిలోని చమత్కారం. అమ్మవారి దయ గురించి చెప్పాలంటే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు, అసలు పరమాద్భుతం. ఆయన అన్నారు, మృణాళీ మృద్వీనాం తవ భుజలతాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజభవస్తౌతి వదనైః నకేభ్యః సంత్రస్యన్ ప్రథమమథనాదంధకరిపో చతుర్నాం శీర్షాణాం సమమభయహస్తార్పణధియా అన్నారు. నకేభ్యః సంత్రస్యన్ ప్రథమమథనాదంధకరిపో. మూడో పాదం నుంచి మొదలెడితే తప్ప శ్లోకానికి అర్థం రాదు. ఒకానొకప్పుడు పరమశివుడు ఏం చేశాడంటే చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఒక మెడ గిల్లేశాడు. ఇలాగా 5 కంఠాలు ఉండేవి బ్రహ్మగారికి. ఎవరు గిల్లినవాడు? నకేభ్యః సంత్రస్యన్. పెద్ద త్రిశూలం పెట్టి పొడవలేదు, పెద్ద యుద్ధం చేయలేదు, పెద్ద ఢమరుకం వాయించలేదు, నందివాహనం ఎక్కి రాలేదు, నంది రెంకె వేయలేదు. ఇలా కూర్చున్నవాడు ఇలాగే గిల్లేశాడు. ఏం చేశాడని బ్రహ్మగారు అంటే, అది శంకర భగవత్పాదుల యొక్క రచనా వైచిత్రి. ఆయన ఏం చేశాడో చెప్పక్కర్లేదు, ఇలాంటి తప్పు చేసిన వాడిని ఒకడిని చెప్పారు. నకేభ్యః సంత్రస్యన్ ప్రథమమథనాదంధకరిపో. అంధకాసురుడని ఓ రాక్షసుడు, హిరణ్యాక్షుడు కొడుకు. ఆయన ఒకప్పుడు అమ్మవారిని మోహించాడు. వాడెందుకు మోహించాడు అంటే వాడి చావు వాడు తెచ్చుకోవడానికి మోహించాడు. అందుకే ఆవిడ మహిషాసుర మర్దని. అర్థం లేని కామం అణిగిపోయి ధర్మబద్ధమైన కామం కలగాలంటే ఆవిడ పాదం పట్టుకోవాలి. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారిని నాకు చావు లేకుండా వరం ఇమ్మని అడిగాడు అంధకాసురుడు. ఆయన అన్నాడు, అలా కుదరదు, ఎవరైనా గిట్టవలసిందే, ఇంకొక మాట అడుగన్నాడు. ఆయన అన్నాడు, ఏ ఆడదాన్ని చూసేటప్పటికి 3 లోకములు అమ్మా అని పిలుస్తాయో, ఏ ఆడదాన్ని ఎవ్వడూ నేను మగవాణ్ణన్న భావనతో కామించడో, ఏ ఆడదాన్ని కామించిన కారణానికి నేను చచ్చిపోతానో, అలాంటి ఆడదాని యందు నాకు అనురక్తి కలిగితే చచ్చిపోయేటట్టు అనుగ్రహించాను. తథాస్తు అన్నాడు. ఎవరావిడ? లోకజనని. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హిమవత్పర్వతంలో ఆ తల్లి శంకరుడు తనలో తాను రమిస్తూ తపస్సులో ఉండగా పరిచర్య చేస్తోంది. బుద్ధి వక్రించింది. బుద్ధి కర్మానుసారిణి. నాశనమయ్యే కాలానికి అలాంటి బుద్ధులు పుడతాయి. ఎవడో మంత్రి ఒకడు చూశాడు, బహుసుందరాంగి పరమశివుడికి పరిచర్య చేస్తోంది, ఆయన తపస్సులో ఉన్నాడు. ఆయనకెందుకు అటువంటి ఆడది, నువ్వు గ్రహించు. వెంటనే రాయబారం పంపాడు, నిన్ను భార్యగా స్వీకరిస్తానని. అమ్మవారు ధూర్తుడా, ఇది నీ మరణానికి కారణమవుతుందిరా అంది. వాడు వినలేదు. ఆఖరికి పరమశివుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. అంధకాసురుడు అంటే ఎంత గొప్పవాడో తెలుసా? నందీశ్వరుడు ఓడిపోయాడు, వీరభద్రుడు ఓడిపోయాడు ఆయనతో యుద్ధంలో. ఓడిపోతే పరమశివుడు కళ్ళు తెరిచాడు. ఏమిట్రా అల్లరి అన్నాడు. పార్వతీదేవిని మోహించేటండి వీడు, పెళ్లి చేసుకుంటాట్టు వచ్చాడన్నారు. ఎంత ధూర్తమైన కోరికరా, ఇప్పుడు నేను తపస్సులోంచి లేచి వీడితో నాకు యుద్ధం ఏమిటి అని ఆ పక్కనున్న త్రిశూలం చేసి ఇలా అన్నాడు. వాడు దానికి పొడుచుకుపోయాడు. తీసి పక్కన పెట్టి ఆయన మళ్ళీ తపస్సు చేసుకుంటున్నాడు. ఇప్పుడు వాడు ఒంట్లో ఉన్న నెత్తురంతా కారిపోయింది. కారిపోయిన తర్వాత సామగానం చేశాడు, సామవేదం పలికాడు. త్యాగరాజస్వామి అంటారు కదా, నాదతను మనిషం శంకరం నమామి మే మనసా శిరసా. ఎవరు ఆ నాదతను మనిషం శంకరం అంటే, మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం అంటారు. మోదకర సంతోషపెట్టగలిగినటువంటి నిగమోత్తమ సామవేద సారం వారం వారం. వారం వారం అంటే 7 రోజులకు ఒకసారిని కాదు, అస్తమానం అస్తమానం అని. వారం వారం ఎవరికి నమస్కారం చేస్తాను అంటే, మనస్సుకి శాంతినివ్వగలిగినటువంటి సామవేదము ఎదురుగుండా రాశీభూతమైతే అదే శంకరుడు. నాదతను మనిషం శంకరం. ఆయన శరీరమే నాదము. అటువంటి శంకరుడికి నమామి మే మనసా శిరసా, నేను మనస్సుతో శిరస్సుతో నమస్కరించుతున్నాను అంటారు త్యాగరాజస్వామి. ఈ అంధకాసురుణ్ణి త్రిశూలం పెట్టి పొడిచి అక్కడ పెడితే వాడి శరీరంలో నెత్తురంతా ఓడిపోయిన తర్వాత వాడి మదం పోయింది. పోయి సామగానం చేశాడు శంకరుడి మీద. ఆయన సంతోషించాడు.
అలా అంధకాసురుడు ఏ దోషం చేశాడో అటువంటి దోషం ఒకప్పుడు బ్రహ్మగారు చేశాడు. చేస్తే పరమశివుడు చూశాడు, గమనించాడు. ఓహో 5 ముఖాలున్నాయి అనుకుంటున్నాడు బ్రహ్మగారు. ఒకప్పుడు బ్రహ్మగారికి 5 ముఖాలు ఉండేవి, పరమశివుడికి 5 ముఖాలు. ఏమిటి తేడా? నాకు ఆయనకి ఇద్దరికి 5 ముఖాలేగా. అందుకని కించిత్ చూడకూడని చూపు ఒకటి చూశాడు ఒకనొక సందర్భంలో. ఇప్పుడు దాని ప్రసక్తి ఎందుకు? శంకరుడు ఆలోచించాడు, ఓహో 5 తలకాయలు నాకు, 5 తలకాయలు ఆయనకి ఇదే లెక్క కట్టుకున్నాడు అని. నువ్వెంతటి వాడివో ఇప్పుడు చూస్తానని ఇలా గిల్లేశాడు. ఏం పెద్ద కష్టపడలా, చతుర్ముఖ బ్రహ్మగారితో పెద్ద యుద్ధం ఏం చేయలే. ఆహా అని ఇలా చూశాడు. చూడకూడని చూపు చూశావే అని ఇలా గిల్లాడు. అందుకే అమ్మవారి పట్ల ఒక్కసారి చూడకూడని చూపు చూసినా అలా చూసిన వాడని తెలిసిపోతుంది. ఎందుకో తెలుసా? కుబేరుడికి మెల్లకన్ను అందుకే వచ్చింది. అందరూ మామూలుగా ఉంటే కుబేరుడు ఒక్కడు మెల్లకన్నుతో ఉంటాడు. ఎందుకుని అంటే ఒకప్పుడు అమ్మవారిని చూడకూడని చూపు చూశాడు, చూసినందుకు కన్ను మెల్లయింది. కాబట్టి నకేభ్య సంత్రస్యన్ ప్రథమ మధనాదంధకరిపో ఆయన టక్కన తలకాయ గిల్లేశాడు. ఇప్పుడు ఏమంటే యుద్ధం చేస్తే ఏదో ఓ 2-3 నెలలు యుద్ధం జరిగి ఇద్దరి మధ్య పెద్ద యుద్ధం అయితే ఓ తల తెంపాడు అనుకోండి, ఇంకా రెండో తల తెంపడానికి మళ్ళీ ఇంకో 2-3 నెలలు పడుతుంది యుద్ధం. కానీ ఆయన ఏం పెద్ద యుద్ధం చేయలేదు, ఇలా అన్నాడు. ఇలా అన్నవాడు ఊరుకుంటాడని ఏమి నమ్మకం? మళ్ళీ ఇంకోటి ఇలా అంటే అది శంకరాచార్యుల వారి కవిత్వంలో గొప్పతనం. ఎక్కడ చెప్పరు బ్రహ్మగారు ఏం దోషం చేశారో. అంధకాసురుడి విషయం చెప్పి అలా అని ఊరుకున్నారు. నేను అలాగే చెప్పాలి, అంతేగాని ఇంకంతకన్నా ముందుకు నేను వెళ్ళకూడదు. శంకరులు ఎలా చెప్పారో అలాగే చెప్పాలి. కాబట్టి నకేభ్య సంత్రస్యన్ ప్రథమ మధనాదంధకరిపో ఇలా గిల్లేసినప్పుడు అమ్మా ఇలా పొడవడం యుద్ధం కాదుగా. ఇలా అన్నవాడు మళ్ళీ ఇలా 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 అన్నాడు అనుకోండి, 5 తలకాయలు పోతాయి. అందుకని ఒక తలకాయ ఇలా గిల్లేగానే ఆయనకు అర్థమైంది ఆయన ఎంత శక్తివంతుడో. ఒరే యుద్ధం కాదురా, గిల్లే అవతల పారేస్తాడు అంతే గోళ్లతో. అమ్మ బాబోయ్ ఇప్పుడు ఎవరు నాకు రక్షణ అని చూసేట. చూసేటప్పటికి ఎవరు కనపడ్డారంటే మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం. తామర తీగ ఇలా వచ్చి చివర తామర పువ్వు పూస్తుంది. అలా అమ్మవారి చేతులు ఇలా తామర తీగల్లా ఉంటే ఈ చివర అమ్మవారి చెయ్యి తామర పువ్వులా ఉందిట. వెంటనే బ్రహ్మగారికి అమ్మవారికి ఉన్నటువంటి ఒక సంబంధం అర్థమయ్యేటట్టుగా తలెత్తి చూసేట. ఏమిటది? సరసిజ భవస్తౌతి వదనై. అది శంకరుల యొక్క వాంగ్మయం అంటే అలా ఉంటుంది. అమ్మా నీ చెయ్యి తామర పువ్వులా ఉంది, నేను తామర పువ్వులోంచి పుట్టాను. మన ఇద్దరికీ ఓ అనుబంధం ఉంది కదా, మన ఇద్దరిది తామర పువ్వు సంబంధం. నీ చెయ్యి తామర పువ్వు అయితే నేను తామర పువ్వులోంచి పుడితే నీకు కొడుకు లాంటి వాడిని కాను, బిడ్డను రక్షించుకోవద్దు. నాన్నగారు గిల్లి పారేశారో తలకాయ మిగిలిన కూడా గిల్లేస్తాడో ఏమిటో అని ఆయన ఏం చేశాడంటేట సరసిజభవస్తౌతి వదనై చతుర్నాం శీర్షాణం సమమభయహస్తార్పణ ధియా. అమ్మవారు చతుర్బాహువులతో ఉంటుంది కదా, ఈ 4 తలకాయలు అమ్మవారి 4 చేతుల కింద పెట్టేశాట. గబగబా పెట్టేసి కూర్చున్నాడు. శంకరుడు ఒకటి గిల్లి ఇలా చూశాడు. ఏవి? 4 తలకాయల మీద అమ్మవారి 4 చేతులు ఉన్నాయి. నవ్వి చేతి ఇలా తీసేశాడు. మిగిలే 4 తలకాయలు. అమ్మా నీ రక్షణ అటువంటిది. ఏం అడగలేదు బ్రహ్మగారు. అమ్మా తామర పువ్వులోంచి పుట్టాను, నీ చేయి తామర పువ్వు అమ్మా అన్నట్టుగా ఇలా చూశాడు. అర్థం చేసుకుంది. 4 తలకాయల మీద 4 చేతులు ఎట్టింది అంతే. ఊరుకున్నాడు శంకరుడు. 4 తలకాయలు మిగిలి. ఎంత రక్షణ శక్తి అమ్మా నీది! బ్రహ్మగారిని అలా రక్షించావు కదమ్మా, లేకపోతే ఉండునా? లేకపోతే ఓ తలకాయ ఉండునో 2 తలకాయలు ఉండునో? ఎంత అనుగ్రహించావమ్మా నిజంగా! ఎంత వాత్సల్యమమ్మా నీది! ఎంత కారుణ్యమమ్మా నీది! చెప్పకుండా చెప్తారు శంకర భగవత్పాదులు అని అమ్మవారికి నమస్కారం చేసి, అమ్మా పొరపాటు అయిపోయింది తల్లి అని వేళ్ళు విరుచుకున్నారు. ఎంత తప్పు చేశానమ్మా! తామర పువ్వుని నీ చేత్తో పోల్చానా? నీ చేతి చివర్లు ఎంత అందంగా ఉంటాయి! అసలు ఈ చేతి చివరి భాగాలు ఎర్రటి ప్రకాశంతో అంత అందంగా ఉంటాయే. తామర పువ్వు చివరికి నీ చేతికి ఎక్కడమ్మా సామ్యం? ఎలా వానేశానమ్మా పొరపాటున? తామర పువ్వులా ఉంది నీ చెయ్యి, పైన ఈ చేతి భాగం అంతానేమో తీగలా ఉంది అన్నానే అని వెంటనే మళ్ళీ అన్నారు. కాదు కాదమ్మా, లక్ష్మీదేవి తామర పువ్వులో కూర్చుంటుంది కదూ. కూర్చున్న తల్లి ఏం చేస్తుంది? సువాసిని కాళ్ళకి పారాణి పెట్టుకుంటుంది.
కాళ్ళకి పారాణి పెట్టుకున్నప్పుడు చిన్న గిన్నెతో పారాణి అక్కడ పెడతారు చిలికెత్తెలు. ఆ పారాణి ఇలా తీసి పాదం అంతా ఇలా పారాణి పెట్టుకున్న తర్వాత చేతులకి ఏమవుతుంది, పారాణి అంటుకుంటుంది. అది అలాగే ఉంచుకున్నారనుకోండి బట్టకు అంటుకుంటుంది. అందుకని ఏం చేయాలి, ఓ పాత బట్టకి ఇలా తుడిచేసుకోవాలి కదూ. అందుకని చుట్టూ చూసింది దేనికి రాసేద్దాం ఆ పారాణిని. తను కూర్చున్న తామర పువ్వుకే ఆ రేకుల యొక్క చివరి భాగాలు కనపడ్డాయి. లేచి మళ్ళీ ఇవాళ రోజుల్లో అయితే నాప్కిన్ అనుకోండి, అక్కడ దాకా ఎందుకని ఆ తామర రేకుల చివరి భాగంలో లక్ష్మీదేవి తను పాదాలకు పెట్టుకున్న లత్తుక మిగిలిన భాగాన్ని ఇలా ఇలా తుడిచేసుకుంది. ఇప్పుడు ఆ తామర రేకుల యొక్క చివరి భాగానికి లక్ష్మీదేవి యొక్క చేతి వేళ్ల కంటుకున్న లత్తుకొని తుడిచినప్పుడు అసలే తామర చిగుర్లు కనుక మరింత ఎర్రబడి ఈ లత్తుకతో కలిసి ఎంత ఎర్రగా ఉంటాయో నీ చేతి చివరిలో అంత ఎర్రగా ఉంటాయమ్మా. మామూలు తామర పువ్వు కాదేమనుకోకమ్మా గబుక్కునన్నానన్నారు. అది శంకరుల వాంగ్మయం అంటే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.